నిండు ఆ మాసానాడు ఆడపిల్ల పుట్టినాదే నిండు ఆ మాసానాడు ఆడపిల్ల పుట్టినాదే. తెలంగాణ చరిత్రలోనే అత్యంత క్రూరమైన మర్డర్ అది. బెల్లి లలితకను 17 ముక్కలుగా నరికి చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ముందర పడేసిర్రు. బలహీన వర్గాలకు గొంతుకగా మారుతుందని, సపరేట్ తెలంగాణ స్టేట్ కోసం కొట్లాడుతుందని కొంతమంది రాజకీయ నాయకులే ఆమెను చంపేశారా? ఆమె మర్డర్ లో గ్యాంగ్స్టర్ నయీం పాత్ర ఏంటి? బెల్లి లలితక్క 25 ఏళ్లకే అంత పాపులర్ సింగర్ గా ఎలా మారింది? పదండి మరి తెలుసుకుందాం. తెలంగాణ గాన కోకిల బెల్లి లలితక్క మర్డర్ మిస్టరీ ఎండ్ వరకు చూస్తేనే అర్థమవుతుంది, కాబట్టి ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూసేయండి. అలాగే ఒక లైక్ కొట్టండి. తెలంగాణలో పుట్టినోళ్లకు బెల్లి లలితక్క గురించి పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం గురించి తెలిసిన వాళ్లకు. బెల్లి లలిత 1971 లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమె ఏం చదువుకోలేదు, ఒక స్పిన్నింగ్ మిల్ లో లేబర్ లా పనిచేసేది. వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, సాధారణ కుటుంబం అంతే. చిన్నప్పటి నుంచి పని, ఆట, పాట ఇవి ఆమె ప్రపంచంగా ఉండేవి. ఆమె ఒక ఉగ్గు కథ సింగర్. చిన్నప్పటి నుంచి ఆమె కనెక్షన్స్ పాటతో ఉండేవి. ఊర్లలో జరిగే జాతరలో, ఫెస్టివల్స్ లో, లోకల్ గ్యాదరింగ్స్ లోకి వెళ్లి పార్టిసిపేట్ చేసేది. ఆమెని ప్రజలు ప్రేమతో తెలంగాణ గాన కోకిల అని పిలిచేవారు, అంటే నైటింగల్ ఆఫ్ తెలంగాణ అని. అలాగే ఆమె తెలంగాణ కళా సమితి అనే సాంస్కృతిక సంస్థను ఏర్పాటు చేసింది. చదువుకోకపోయినా స్పిన్నింగ్ మిల్ లో పనిచేస్తూ ఆమె ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందిందో వాటిని పాట రూపంలో రాసేది. ఆ పాటలకి తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మహిళలు డీప్ గా కనెక్ట్ అయ్యేవారు. 25 ఇయర్స్ కి ఆమె ఎంత పవర్ఫుల్ గా, పాపులర్ గా మారిందంటే గవర్నమెంట్ ఇంకా పొలిటీషియన్స్ ఆమెను చూసి భయపడేవారు. ఆమె పాటలు పాడుతుంటే ఆ పాటల్లో ఒక ఎమోషన్ ఉండేది. ప్రజలు ఆ పాటల్ని ఓన్ చేసుకునే వాళ్ళు. ఆమెను తమ గొంతుకగా, సొంత మనిషిలాగా ఫీల్ అయ్యేవాళ్ళు. సమైక్యాంధ్రలో తెలంగాణ ప్రజలకు జరిగే అన్యాయాలు, అక్కడి ప్రజలపై గవర్నమెంట్ నెగ్లిజెన్స్ చూసి తెలంగాణ ప్రజలు రెవల్యూషన్ స్టార్ట్ చేస్తున్న సమయం అది. ఆ సందర్భంలో బెల్లి లలితక్క పాటలు పాపులర్ అయినాయి. ఆమె పాటల్లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, తెలంగాణ రైతుల యొక్క బాధలుండేవి, లోకల్ ఐడెంటిటీ ఉండేది, తెలంగాణ ప్రజలకు జరిగే అన్యాయాలపై ఆమె పాటలు ఉండేవి. ఆమె లోకల్ సింగర్ మాత్రమే కాదు, తెలంగాణ గొంతుకగా మారిపోయింది. పాట రూపంలో గవర్నమెంట్ నే క్వశ్చన్ చేసేది. ఇంకా తెలంగాణలో పొలిటికల్ స్పీచ్ల కన్నా పాటకే జనాలు ప్రభావితం అవుతారు, మనందరికి తెలిసిందే. ఆమె పర్ఫార్మ్ చేస్తుంది అంటే విపరీతమైన జనాలు వచ్చేవాళ్ళు. మరి ఇంత పాపులారిటీ వచ్చిందంటే కొంతమంది శత్రువులు గిట్లా తయారవుతారు. సపరేట్ తెలంగాణ స్టేట్ కోసం ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు లలితక్క ఆ ఉద్యమానికి వాయిస్ గా మారింది. దగాపడ్డ తెలంగాణ అనే సభలో ఆమె పాటలు వాడింది, గొంతుక వినిపించింది. అప్పట్లో ఆ సభ మస్తు పాపులర్ అయింది. వరంగల్, మెదక్, మహబూబ్ నగర్ ఇలా అనేక జిల్లాల్లో బెల్లి లలితక్క తెలంగాణ ఉద్యమ ఐకాన్ గా మారిపోయింది. ఇంకా ఇలాంటి ఎన్నో సోషల్ ఇష్యూస్ పై ఆమె పనిచేసింది. బెల్లి లలితక్క ఇప్పుడు ఒక సాధారణ సింగర్ కాదు, పొలిటికల్ గా పవర్ఫుల్ వ్యక్తిగా మారిపోయింది. అంత పాపులారిటీ ఉన్న వ్యక్తి విత్ పాలిటిక్స్ తో కనెక్ట్ అయి ఉంటే రిస్క్ యొక్క ఛాన్సెస్ ఇట్లా పెరిగిపోతాయి. కొంతమంది చనిపోతారు, చరిత్ర వాళ్ళని మర్చిపోతుంది. కానీ కొంతమంది చావు చరిత్రలో క్వశ్చన్ మార్క్ గా మిగిలిపోతుంది. ఆ రోజు మే 26, 1999 బెల్లి లలితక్క పని ముగించుకొని ఇంటికి వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మీటింగ్ కోసం బయటికి వెళ్తుంది. కానీ ఆ తర్వాత ఎప్పటికీ ఇంటికి తిరిగి రాలేదు. ఆమెను కిడ్నాప్ చేశారు, అసాల్ట్ చేశారు, గొడ్డలితో 17 ముక్కలుగా నరికి ఆ బాడీ పార్ట్స్ ని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ముందల పడేసిర్రు. అలాగే భువనగిరి అవుట్స్కట్స్ లో బావుల్లో గిట్లా బాడీ పార్ట్స్ దొరికినాయంట. షీ వాస్ బ్రూటల్లీ మర్డర్డ్. ఈ మర్డర్ చూసి మొత్తం తెలంగాణనే షాక్ అయ్యింది. స్టార్టింగ్ లో అప్పుడు రూలింగ్ లో ఉన్న టీడీపీ గవర్నమెంట్ మీద అలిగేషన్స్ వచ్చాయి. రీజన్ సింపుల్, తెలంగాణ కోసం కొట్లాడుతుంది కదా, తెలంగాణ గొంతుకగా మారింది కదా, అందుకే ఆ గవర్నమెంట్ లో ఉన్న సీఎం ఇంకా హోమ్ మినిస్టర్ ఇది చేయించారని కార్యకర్తలు, ఉద్యమకారులు అలిగేషన్స్ చేశారు. ఇండియాలో పొలిటికల్ వోకల్ ఫిగర్ యొక్క వైలెంట్ మర్డర్ జరిగితే హ్యాండ్స్ అన్ని పవర్ లో ఉన్న గవర్నమెంట్ వైపే వెళ్తాయి. ఈ మర్డర్ కి ఇంకో యాంగిల్ గిట్లా ఉంది, అదే నయూమ్ యాంగిల్. గ్యాంగ్స్టర్ నయూమ్ ఇంకా వాళ్ళ గ్యాంగ్ కలిసి మర్డర్ చేసుంటారని 2016 లో జరిగిన సిట్ ఇన్వెస్టిగేషన్ ఇంకా పోలీస్ రికార్డులలో స్పష్టం చేశారు. లలితక్క వాళ్ళ బ్రదర్ బెల్లి కృష్ణ గిట్లా నయీం ఇంకా వాళ్ళ గ్యాంగ్ ఏదంతా చేస్తుంటుందని క్లెయిమ్ చేశారు. దాంతో ఈ కేసు ఇంకా కాంప్లికేటెడ్ గా మారింది. క్వశ్చన్ ఎవరు చంపారనేది మాత్రమే కాదు, దాంతో పాటు వీళ్ళు ఇండిపెండెంట్ గా చంపారా లేక వీళ్ళ వెనుకాల ఉండి ప్రభుత్వ పెద్దలు ఏదంతా చేపించారా అనే క్వశ్చన్స్ గిట్లా రేజ్ అయినాయి. ఈ క్వశ్చన్, ఆ మర్డర్ మిస్టరీ అసలు ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కానీ తెలంగాణ ఉద్యమ గొంతుకగా బెల్లి లలితక్కను తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు.